నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, అధిక జ్యేష్ఠ మాస చివరాంకంలో ఉన్నాము. సో అమావాస్య వస్తుంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12:23 మొదలవుతోంది సుమారుగా హైదరాబాద్ ప్రాంతానికైతే. కానీ సోమవారం 8:23 వెళ్ళిపోతోంది. ఎప్పుడు చేసుకోవాలి అమావాస్య అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో మరి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ ఆదివారం అమావాస్య అంటే ద మోస్ట్ పవర్ఫుల్ డేగా ఖచ్చితంగా చూస్తారు. సోమవారం అమావాస్య అన్నా కూడా సోమావతి అమావాస్య అని అంటారు. మీరైతే ఏం చేస్తున్నారు? ఎప్పుడు చేసుకోబోతున్నారు? అసలు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇంతకీ అమావాస్యని? ఏ ఘడియలు అత్యంత పవర్ఫుల్గా ఉంటాయి? ఆదివారం అమావాస్యకి ఎందుకు అంత పవరు ఒక్కసారి మీరు చెప్పాలి. సాధన సాధ్యతే అంటే సాధకులైన వాళ్ళు చేసేటువంటి సాధనకు సంబంధించినటువంటివి ఈ అమావాస్య పౌర్ణములు ప్రత్యేకంగా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. సాధకులకి ఆయా అంటే శ్రీ విద్యా ఉపాసకులు అంటే ఉపాసన, కొంతమంది పార్వతీ ఉపాసకులు, ఇలాంటి వాళ్ళు అంటే ప్రత్యేకంగా ఒక ఉపాసన శక్తి కోసం తపించే వాళ్ళకి ఇవి అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. ఇక మీరు అడిగినటువంటి సందిగ్ధత, ఇలా సంశయాలు ఏం పెట్టుకోక్కర్లేదమ్మా. అంటే గృహస్థాశ్రమ ధర్మాల్లో ఉన్నారు, అందుకనే మనకి పెద్దవాళ్ళని ఆశ్రయించమంటారు. ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మనకంటూ ఒక మార్గనిర్దేశం అంటే బాగా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు గురువులను ఆశ్రయిస్తారు. అలా అవసరం లేకుండా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ సమస్యలు చెప్తే వాళ్ళు సింపుల్గా చెప్పేస్తారు. అంటే సాధన నీకు ఏం అవసరం? ఆదివారం ఆ రోజు నువ్వు మామూలుగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నావు, నీకు ఎప్పుడు వచ్చింది? ఉదయం నీకు పూజాధికారులు అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది, నీకేం అవసరం లేదు. ఇక సాధకులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక గురువు ఉంటారు, ఈ సందర్భాలు ఎలా చేయాలి అని చెప్పేసి అని గురువులు చెప్తుంటారు. ఇప్పుడు మనకి పంచాంగకర్త మనం ఏం చేస్తాం? మన గురుగారు ఎవరు? ఆయన ఫోన్ చేసి గురుగారు ఇది పరిస్థితి ఏం చేయమంటారు, ఆయన కూడా ఇదే చెప్తారు. ఉదయం అంటే గృహస్థాశ్రమ ధర్మంలో రెగ్యులర్గా చేసుకునేటువంటి పితృ కార్యక్రమాలు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఉదయం అమావాస్య ఉంటే సూర్యోదయం చేసుకోవాలి. ఇక సాధకులైన వాళ్ళు అద్భుతంగా ప్రత్యేకంగా సాధనలు చేసుకోవాలి, జపాలు చేసుకోవాలి. తర్పణాల్లో విశేషమైనటువంటి తర్పణాలు, దానాలు ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ సాధన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉండాలి అమావాస్య అంటే. అప్పుడు అది ఆదివారం అమావాస్య అలభ్య యోగము అంటారు. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు అలభ్య యోగం. ఎందుకంటే రాత్రంతా ఉంటుంది అది. అసలు మనకి ఒరిజినల్గా నవరాత్రులు వస్తాయి కదా, ప్రత్యేకమైనటువంటి నవరాత్రులు ప్రతి నెలలో కూడా నవరాత్రులు వస్తాయి, కానీ మనం ఎవరు వాడట్లేదు. అది మనం భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక నవరాత్రులు, అలాగే ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు. కానీ దేవి అనుకోవడానికి నవరాత్రులుగా మాట్లాడుతున్నాం, కానీ పూజలు మాత్రం పగలు చేస్తాం, రాత్రి అంతా శుభ్రంగా గారెలు అవి తినేసి పడుకుంటాం. ఇది కాదు, రాత్రి అంటే దానికి ఉన్నటువంటి విశేషత. రాత్రి అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. పగలు కానిది అగోచరంగా ఉన్నదాన్ని, దృష్టము కానిది ఎక్కడ కనపడదు నీకు. అది అదృష్టంగా ఉంది, అదృష్టం కనపడట్లేదు. అది వెతకాలంటే ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనే మనం దాన్ని. ఇప్పుడు మనకు ఆత్మ కనపడదు, శరీరము నేను కనిపిస్తూ ఉంటాం. అంటే చాలామంది సింపుల్గా చెప్తారు, ఆయనకి ఆత్మ కనిపించేసింది, ఆత్మజ్ఞానోదయం అయిపోయింది. ఒక్కసారి అంటే దేవుడికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం జరిగింది అనుకో, అంటే మన ఆత్మను విడిచిపెట్టేస్తే అది ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. లేదు, మనం ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆ స్థితి వేరుగా ఉంటుంది. దానికోసం మనం చేసే పని. ఎవరు కూడా దైవం యొక్క ఆత్మ, దేవతాత్మ, దివ్యాత్మతో కలవాలని ఎవరు అనుకోవాలంటే దీన్ని విడిచిపెట్టే. ఇది మనలో ఉన్నటువంటి ఆత్మకారకుడు ఎవరు? సూర్యుడు. అమావాస్య అంటే నిగూఢంగా చీకట్లో ఉంది, లోపల ఉన్న ఆత్మకారకుడిని మనం చేసే సాధన కోసం ఆ రాత్రిని గడపాలి. ఆ రాత్రి మనం చేసేటువంటి సూర్యాస్తమయం తర్వాత చేసేటువంటి మనకి సూర్యాస్తమయం సమయంలో సంధ్యావందనం ఉంటుంది. సంధ్యావందనంలోనే గాయత్రి తర్పణాలు ఉంటాయి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ గాయత్రిని తర్పయామి. ఇలా మనకి తర్పణాలు ఉంటాయి. అంటే తర్పణము అంటే భక్తి శ్రద్ధలతో ఆ దేవతని కానీ పితృదేవతలు కానీ తృప్తిపరచటం. ఏదో జలోదకాలు ఇవ్వటం ఇంకోటో కాదు. అది ఆ మనసు శరీరము
త్రికరణ శుద్ధిగా ఏకమై ఇచ్చేటువంటి ఆ తర్పణం అసలు అద్భుతం అన్నమాట. అవి చేస్తున్నప్పుడు చాలా అలవోకమైనటువంటి ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే అంటే ఆ సంధ్యావందనంలో ప్రతినిత్యం తర్పణం ఉంటుంది. గాయత్రి తర్పణం, సంధ్యా తర్పణం ఉంటుంది. అలాగే అగస్త్యుల వారికి నేను తర్పణం ఇస్తాను, గురువు కదా, తర్పణాలు ఇస్తాను. ఇది ప్రత్యేకం. ఆ రోజు నువ్వు ఎన్ని తర్పణాలు ఇస్తావు. అమావాస్య రోజు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అంటే సూర్యాస్తమయం తర్వాత అట్లా తర్పణం అంటే దేవీ దేవతలకైతే ఇవ్వచ్చా? మనం సంధ్యావందనంలో గాయత్రి ఉంది కదా, తర్పణం ఇస్తున్నావుగా, అప్పుడు నీకు పితృదేవతలు ఇప్పుడు ఈ గణం అంతా పితృగణమే కదా మనకున్నటువంటి. పితృదేవతల కంటే ప్రత్యేకంగా అపరాహ్న కాలమే అని అంటారు కదా. అంటే మనం బాహ్యంగా మనకి జన్మనిచ్చినటువంటి పితృకార్యాల గురించి మాట్లాడుతున్నారు మీరు, కానీ ఇది పితృగణం అనేది ఒక గణం ఉంది. మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన జన్మకు కారణమైనటువంటి పితృగణం. ఇప్పుడు నేను అగస్త్యుల వారిని పితృగణంగా భావిస్తాను. నాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు కాబట్టి నేను అగస్త్యుల వారికి ఇస్తాను. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహం, ఆయనకే అలా ఇస్తాను నేను తర్పణం. ఎంత ఎక్కువ తర్పణం. అలాగే చంద్రుడు కదా మనస్కారకుడు, జలం ఆ సమయం అంతా కూడా తర్పణాలు ఇచ్చుకోవడానికి. తర్పణం అంటే కేవలం ఏదో జలోదకాలు వదలడం, నది ఒడ్డున మనకి జన్మనిచ్చినటువంటి ఇది కాదు. వాళ్ళకి తృప్తినివ్వడం. వాళ్ళు ఎప్పుడు తృప్తి పడతారు అంటే వాళ్ళు చెప్పినటువంటి విధానంలో, జీవన విధానంలోనూ ఉంటే, ఆ మంత్రాలని ఉచ్చరిస్తే. ఎవరమ్మా వాళ్ళు? మనకి సప్త ఋషులుగా ఉన్నారు, వాళ్ళు ఎంత జ్ఞానాన్ని అందించారు. మనం ఎవరినన్నా చదువుతున్నాం, ఏదైనా చదువుతున్నా ఒక మంత్రం వస్తుందా? తృప్తిపరచడం అంటే అది వాళ్ళు చెప్పిన విధానంలో ఉండటం. అట్లాగే ఈ అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య ఉన్న ఆ ఘడియల్లో పద్మక యోగం కూడా ఏర్పడుతోంది అని మనం తెలుసుకోవడం జరిగింది. ఆ యోగం గురించి ఎలా అంటే ఆ పద్మక యోగం ఎలా ఏర్పడుతుంది నేను ఒకటి నుంచి తెలుసుకో, ఎందుకంటే నువ్వు జ్యోతిష్యం నేర్చుకుంటున్నావు. ఇది ఎలా జరుగుతుంది? రవిచంద్రులు కలిసి మృగశీర్ష నక్షత్రంలో ఉండటం. అంటే మృగశీర్ష అనే కాదు, ద్విపాద త్రిపాద నక్షత్రాల్లో రవిచంద్రులు కలిసి ఉన్నప్పుడు. అంటే మరి రవిచంద్రులు మిథునంలో కలుస్తారు, మేషంలో కలుస్తారు, ఎక్కడ కలుస్తున్నారు కదా. మరి దీని ప్రత్యేకం ఏంటి? మృగశీర్ష నక్షత్రం. అంతేకాకుండా అది వృషభం. మళ్ళీ వీళ్ళిద్దరూ కలవాలంటే ఎప్పుడు కలుస్తారు? మళ్ళీ ఎక్కడ? వృషభంలో కలవాలంటే 1 year రెగ్యులర్గా ప్రతి నెలలోనూ మిథునంలో కలుస్తారు ఆయా సందర్భాలను బట్టి. ఇప్పుడు ఆయన వృషభం ధనస్థానం, వాక్కు స్థానం, కుటుంబ స్థానం కాబట్టి లక్ష్మీప్రదము. లక్ష్మీప్రదంగా అక్కడ అంటే మళ్ళీ వృషభాన్ని విడిచిపెట్టి 15వ తారీఖు మిథునంలోకి వెళ్ళిపోతారు. సంక్రమణం కూడా ఉంది, జరుగుతుంది. దాని తర్వాత అంటే ఇక్కడ ఈ కలయిక తర్వాత మీకు ఆయన రవి మిథున సంక్రమణం జరిగిపోద్ది. దాని తర్వాత అంటే ఆ రాశిని విడిచిపెడుతూ చంద్రుడితో వాళ్ళిద్దరూ అతి తక్కువ సమయం కలిసి ఉండడం ఒక యోగంగా చెప్పి లక్ష్మీ అనుగ్రహం, ధనస్థానం అది. మరి ఏం చేయమంటారు ఆ సమయంలో? అంటే మనకు గురువుగారు చెప్తూ ఉంటారు, అమావాస్య కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య. ఏ అమావాస్య? దీపావళి అమావాస్య. ఎప్పుడు? ఓకే, దీపావళి అమావాస్య. అంటే సహజంగా లక్ష్మీ పూజ మనం ఎప్పుడు సాయంత్రాలు చేయకూడదు అంటాం. కానీ ఇక్కడ ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత, అందులోనూ మీరన్నట్టు పద్మక అమావాస్య కాబట్టి లక్ష్మీదేవిని మనం ఆచరించడానికి, లక్ష్మీ పూజలు చేసుకోవడానికి విశేషమైనటువంటి సాయంత్రం పాటలు చేసుకోమంటారా? మీకు దొరికితే తెల్లటి తామర పువ్వులు దొరికితే చాలా అద్భుతం. తామర పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధించటం, శ్రీ సూక్త పారాయణం చేయటం విశేషమైనటువంటి లక్ష్మీప్రదం. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం శ్రీం అని అందరికీ తెలిసినప్పటికీ ఇంకాస్త త్వరితగతిన అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఈ పద్మక యోగం ఉన్నప్పుడు, లేకపోతే ఆదివారం సాయంత్రం పూట్ల ఏ మంత్రంతో అనుసంధానం చేసుకుంటూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు? అంటే చాలా మంత్రాలు ఉన్నాయమ్మా. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః, శ్రీం హ్రీం శ్రీం. ఎన్నిసార్లు వచ్చింది? శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః. సూపర్. సరిపోద్దామా? ఇంకా కావాలి? చాలు సార్. అది చాలా ప్రీతికరమైనటువంటి మంత్రం అని చెప్తుంటారు కదా. అది హోమం అంటే నమః తీసి స్వాహ అని చేసి మహాలక్ష్మీదేవి ఇదం నమః అని చేస్తూ ఉంటాం. అంటే చదవమంటారా? అది చదువుకుంటే ఎన్నిసార్లు చదవమంటారు? 108, 27, 54, 108 చూస్తున్నారా? అంటే ఇంకా చాలా ఉన్నాయి. వేదం చాలా చెప్పింది లక్ష్మీప్రదం కోసం. ఒకటి చెప్పుకుందాం ఇప్పుడైతే, ఇది చక్కగా ఇంకా
అంటే ఇది సిద్ధి పొందేసిన తర్వాత ఇది సిద్ధి ఇచ్చేస్తుంది. మనం యథాశక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది సిద్ధిని పొందిన తర్వాత ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ లోపలికి వెళ్ళి లోపల ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకరోజు ఫలవంతం అవుతాయి, ఫలితాన్ని ఇస్తాయి. రైట్, అలా ఇచ్చేయాలి, త్వరితగతిన ఫలితం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నువ్వు సంకల్పం పెట్టుకున్నావు, చూసే వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు అవ్వాలి, అయిపోవాలంతే, అందరూ కూడా ఆనందంగా సంతోషంగా నవ్వుతూ నీకులా ఉండాలని కోరుకున్నావు. అంటే నీ పేరే పద్మిని కదా, వికసన శక్తి, అందరినీ నవ్వించాలని నీ సంకల్పం తప్పకుండా నెరవేరాలి సార్. అందరూ హ్యాపీగా ఉంటారు. మన ప్రోగ్రాం చూస్తున్నారు, అమ్మయ్యా వీళ్ళ ప్రోగ్రాం చూస్తే చాలరా బాబు, ఎంతో కొంత మన కష్టం నివృత్తి అయ్యే మార్గం చెప్తారు అన్న భావన వస్తే చాలా ఐఎమ్ హ్యాపీ. చాలా సంతోషం, చాలా సంతోషం. నేను ఒక దివ్య సంకల్పం పెట్టుకున్నాను, ఒక 2 నిమిషాలు చెప్తాను దాన్ని. చెప్పండి. సన్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులందరూ కూడా సన్ స్పిరిచువల్ సొసైటీలో అందరూ సభ్యులు అవ్వాలి. 1 సంవత్సరం తిరిగేసరికి సన్ స్పిరిచువల్ సొసైటీలో జాయిన్ అయ్యి సూర్యుడిని అనుసరిస్తున్న వాళ్ళు, ఇప్పుడు నువ్వు అడిగిందే, వాళ్ళ జీవితాల్లో అక్షయం, వాళ్ళ జీవితాల్లో అక్షయం, సమంతకమణి, బంగారాన్ని గుడ్లు పెట్టేటువంటి సమంతకమణి. ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బుల గురించి చాలామంది మాట్లాడతారు, కానీ ఆరోగ్యం గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఆరోగ్యమే మహాభాగ్యం, అది ఇచ్చేది సూర్యుడే. సన్ స్పిరిచువల్ సొసైటీలో సభ్యులు కండి. నాకు వాలంటీర్స్ కావాలి. నేను చాలా సంకల్పాలు పెట్టుకున్నాను. వృక్షారోపణం అని చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. ఊరూరా తిరగాలి, అందరినీ జాగృత సభ్యులు. మరి సన్ స్పిరిచువల్ సొసైటీ మీరు నెంబర్ ఇస్తున్నారు, దాన్ని కాల్ చేసి వాట్సాప్లో మీ ఇంట్రెస్ట్ తెలియజేస్తే 985479944444 ఈ నెంబర్కి మీరు మీ సమ్మతిని తెలియజేస్తే, మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని అందరినీ నేను ఒక చోట నేను వచ్చి కలుస్తుంటాను. మీరు ఎక్కడెక్కడైనా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీ ఊరికి మీరే విక్రమాదిత్య, నేను కాదు. మీ ఊరికి మీరే విక్రమాదిత్య, మీ ఇంటికి మీరే విక్రమాదిత్య. విక్రమాదిత్య అంటే సామాన్యుడు కాదమ్మా, అత్యంత శక్తివంతమైనటువంటి చక్రవర్తి. ప్రపంచాన్ని ఏలేడు ఆయన. ఒక భారతదేశాన్ని, ఒక రాజ్యాన్నో కాదు, చక్రవర్తి స్థానాన్ని పొందాడు. అందరూ అలా అవ్వాలి. అంత అద్భుతమైనటువంటి సాధన సూర్యోపాసన. అది మీకు నేర్పించి మీ ద్వారా నేను కోరుకున్నటువంటి సమాజాన్ని చూడాలనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సన్ స్పిరిచువల్ సొసైటీలో చేరండి. సభ్యులు కండి, నంబర్ ఉంది కదా, మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.